పెహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు జనసేన ప్రయత్నం చేసింది. అందుకు జనసేనని ఆ పార్టీ అధ్యక్షుడిని అభినందించాలి. ఒక ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి లేని లోటు ఆ కుటుంబానికి రాకుండా చూడాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అభినందనీయం. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. ఆయన ఈ ఉగ్రవాద దాడిని మతం మీద జరిగినటువంటి దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చూస్తుంటే ఆయన పూర్తి స్థాయి హిందుత్వవాదిగా మారిపోయినట్టుగా స్పష్టమవుతుంది. ఆ విషయాన్ని ఆయనే గతంలో చెప్పారు. తన ఒక అన్అపాలజెటిక్ సనాతన్ అంటూ చెప్పుకున్నప్పటికీ కూడా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతల్లో ఉన్నటువంటి నాయకుడు దేశం మీద దాడి జరిగితే దాన్ని మతం మీద దాడిగా మళ్లించే ప్రయత్నం చేయడం ఏ రకంగా సమంజసం? పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రమూకలు దేశంలో చొరబడి దేశ భద్రత కళ్ళుగప్పి రక్షణ నిఘా వర్గాలకి అందకుండా అరాచకంగా అమానుషంగా దాడికి పాల్పడితే దాన్ని మతం చుట్టూ తిప్పాలని పవన్ కళ్యాణ్ ఎందుకు తపన పడుతున్నారు? అక్కడ భద్రతా వైఫల్యం జరిగింది అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది. నిఘా వైఫల్యం ఉంది అంటూ అఖిలపక్ష భేటీలోనే చెప్పుకొచ్చింది. భద్రత నిఘా వైఫల్యమే ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చింది, ఉగ్రవాద మూకలకి అలుసుగా మారింది అన్నది సుస్పష్టం. అంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం మూలంగా ఇక్కడ సమస్య ఏర్పడింది, కొంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మన సాటి భారతీయుల ప్రాణాలు కోల్పోవడం, అది కూడా ఉగ్రవాదుల చేతుల్లో అమానుషంగా చంపబడడం అందరినీ కన్నీరు తెప్పించేటువంటి వ్యవహారం. దీన్ని చుట్టూ మత రాజకీయాల్ని ప్రేరేపించాలని, మతం అల్లికగా ఈ వ్యవహారాన్ని మళ్లించాలని పవన్ కళ్యాణ్ తపన పడుతున్నటువంటి తీరు మాత్రం అత్యంత అభ్యంతరకరం. భారతదేశం మీద దాడి జరిగింది అని భావించాల్సినటువంటి చోట హిందువుల మీద దాడి జరిగింది అని చెప్పడానికి ఆయన ఎందుకు పదే పదే ప్రయత్నం చేస్తున్నారు? ముస్లిం తీవ్రవాద మూకలు హిందువులనే చంపాలనుకుంటే పాకిస్తాన్లో ఎన్ని లక్షల మంది హిందువులు లేరు? పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని వదిలేసి దాదాపు 200 కిలోమీటర్ల మేర భారతదేశంలో చొరబడి ఒక పర్యాటక ప్రాంతంలో దేశం నలుమూల నుంచి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని చంపేదానికోసం ఎందుకు తెగిస్తారు? నిన్న ఒక జిప్ లైన్ వీడియో బయటకు వచ్చినటువంటి దాంట్లో టెర్రరిస్టులు పరుగులు పెడుతూ కాల్పులు కాల్చేస్తున్నారే తప్ప అక్కడ ఏ మతం ఎవరు అని చూసి కాల్చేదానికి అవకాశం ఉన్నట్టుగా కనిపించట్లేదు. చాలా చిన్న వీడియో ఉన్న మేరకు చూస్తే 4-5 ప్రాణాలు కోల్పోయి విలవెల్లాడుతూ నేల కొరుగుతున్నటువంటి దృశ్యాలు అత్యంత హృదయ విదారకరంగా ఉన్నాయి. అలాంటి వీడియోలను బట్టి చూసిన టెర్రరిస్టులు మతం తెలుసుకుని చంపారు అనేటువంటి ప్రచారానికి ఆస్కారం లేనట్టుగా కనిపిస్తోంది. ఒకరిద్దరిని అడిగుండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి, ఆ జిప్ లైన్లో వెళ్ళినటువంటి రిషి భట్ అనేటువంటి గుజరాతీ వ్యక్తి ఇచ్చినటువంటి మీడియా బైట్ ఆధారంగా గమనిస్తే ఆ ఉగ్రవాదుల ఆపరేషన్ అంతా కలిపి 20 నిమిషాల్లో జరిగింది. 20 నిమిషాల్లో 40 మంది మీద కాల్పులు జరిపినప్పుడు ఎంతమంది వివరాలు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది? ఎంతమందిని పూర్తిగా ఆరా తీసి ఏ మతమని నిర్ధారించుకుని కాల్పులు జరిపేదానికి అవకాశం ఉంటుంది? అయినా కానీ ఈ వ్యవహారాన్ని, దేశం మీద జరిగినటువంటి దాడిని ఒక మతానికి ముడిపెట్టి ఆ మత ఉద్రేక రాజేయాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? ఖచ్చితంగా దీన్ని మతం చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ ఉగ్రవాదుల ఆశలకు, అంచనాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నట్టే అని చాలామందే మొత్తుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలో హిందూ ముస్లిం అనైక్యత పెంచాలి, హిందూ ముస్లిం విభేదాలు రాజేయాలి అని ఉగ్రమోకలు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటాయి. అందుకు తగ్గట్టుగా అనేక ఎత్తుగళ్ళు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేశంలో ఏలుతున్నటువంటి వాళ్లే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లే హిందూ ముస్లిం అనైక్యత సృష్టించే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ఉగ్రవాదులు ఆశిస్తున్నటువంటి తీరులోనే సాగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలాంటివి ఏ దేశానికి, అందులోనూ మనలాంటి దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఉగ్రవాదిని ఉగ్రదాడిగా చూడాలి, దేశం మీద దాడిగా చూడాలి, దేశం మీద దాడిగా తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి, ఉగ్రవాదుల్ని ఏరివేసి అలాంటి వాళ్ళకి మరోసారి అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా మత రాజకీయాలు రాజేద్దాం, మతం చుట్టూ యువతని పోగేద్దాం, మత విభేదాలు
పెంచుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ దేశానికి మేలు చేసినటువంటి వాళ్ళు కారు కాబోరు.